బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో వివాదం రాజుకుంది. సింగిల్ సినిమాకి సంబంధించి ఇప్పటికీ ఒక కాంట్రవర్సీ నడుస్తున్న నేపథ్యంలో ప్రొడ్యూసర్ బన్నీ వాసు చేసిన ట్వీట్ తో ఇప్పుడు ఆ కాంట్రవర్సీ మరింత హీట్ ఎక్కింది. అయితే ఒక 11 అవర్స్ బ్యాక్ బన్నీ వాసు ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడే ఒక టాపిక్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను, కానీ ఎందుకులే అని చెప్పి మాట్లాడలేకపోతున్నాను, శాంతి 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 అని చెప్తూ ఆయన ట్వీట్ చేశారు. అయితే ప్రజెంట్ ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే శ్రీ విష్ణు సింగిల్ ట్రైలర్ చూసి రీసెంట్ గా శ్రీ విష్ణు నటిస్తున్న సినిమాకి సంబంధించిన ట్రైలర్ వచ్చింది. 3 మిలియన్ ప్లస్ కి పైగా వ్యూస్ వచ్చాయి. అయితే ఆ సినిమా ట్రైలర్ చూసి చాలా మంది ఆడియన్స్ బాగా ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే చాలా మీమ్స్ అందులో ఉన్నాయి, చాలా మీమ్ కాంటెంట్ అందులో ఉంది. బట్ ఆ ట్రైలర్ లో కొంతమంది హీరోస్ ని, అదేవిధంగా ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ ని, దిల్ రాజు ని కూడా మిమిక్ చేస్తూ కొన్ని సీన్స్ ఉన్నాయి. సో దాన్ని చూసి చాలా మంది నెటిజన్స్ నవ్వుకున్నారు, కామెంట్ చేసుకున్నారు, దాని రిలేటెడ్ మీమ్స్ కూడా క్రియేట్ చేస్తారు. బట్ మొత్తం ఫన్ వెలువడింది. అయితే ఆ తర్వాత అసలైన కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. అందులో మంచు విష్ణు నటిస్తున్న సినిమాకి సంబంధించిన ఒక డైలాగ్ ని కూడా శ్రీ విష్ణు చెప్పడంతో ఇప్పుడు ఆ కాంట్రవర్సీ హీట్ ఎక్కింది. దాంతో ఆ సినిమా టీం వాళ్ళు శ్రీ విష్ణు సింగిల్ సినిమా టీం కి కాల్ చేసి వాళ్ళు బాధపడినట్లు, అలాంటి డైలాగ్ ఎలా వాడతారు అని చెప్పినట్లు కూడా వార్తలు బయటకు రావడంతో శ్రీ విష్ణు తన టీంతో కలిసి సారీ చెప్తున్న వీడియో కూడా రిలీజ్ చేశాడు. సో దీంతో ఈ ఇష్యూ ఇంతటితో ఆగలేదు, మరింత హీట్ ఎక్కింది. అయితే ఇదే నేపథ్యంలో బన్నీ వాసు, ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఎవరైతే ఉన్నారో అతనుతో పాటు బండి సరోజ్ కూడా ట్వీట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ ఈ టాపిక్ మరింత కాంట్రవర్సీగా మారింది. సో దానికి సంబంధించిన ట్వీట్ కూడా ఒకసారి చదివి వినిపిస్తాను. ఒక విషయం మీద గట్టిగా రియాక్ట్ అవ్వాలని ఉంది, అందుకే అలాగే ఎందుకు ఇప్పుడు గొడవలు అని కూడా శాంతిగా ఉన్నాను, అందుకే ఎందుకు ఇప్పుడు గొడవలని కూడా ఉంది, శాంతి 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 అని కూడా బన్నీ వాసు ట్వీట్ చేశారు. ఇదే విధంగా బండి సరోజ్ కూడా ఒక ట్వీట్ చేశారు. ఇంకా రిలీజ్ కానీ సినిమా డైలాగ్ ను ట్రోల్ చేసి క్యాష్ చేసుకోవడం పెద్ద గలీజ్ పని, ఎక్కువ మాట్లాడి ట్రోల్ అయ్యే వాడి కంటే సైలెంట్ గా ఉండి దాన్ని సొమ్ము చేసుకునేవాడు పెద్ద అని చెప్పి వాడిని ట్రోల్ ని ఫేస్ చేసే దమ్ము అయినా నిజాయితీగా ఉంది, వీడికి ఇంత అని చెప్తూ ఒక ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ ట్వీట్ కూడా వైరల్ గా మారింది. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకో కొత్త కాంట్రవర్సీ వచ్చింది. ఎంతో ఫన్ వేలు నడుస్తున్న సింగిల్ సినిమాకి ఒక బ్రేక్ లాగా ఈ కాంట్రవర్సీ వచ్చి పడింది. అయితే ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. అయితే అంతకంటే ముందు కూడా శ్రీ విష్ణు ఎప్పుడైతే మంచు విష్ణు టీం కాల్ చేసి మేము బాధపడ్డాము అని చెప్పినప్పుడు శ్రీ విష్ణు ఒక వీడియోని, అంటే సారీ చెప్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఒకసారి ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ట్రైలర్ మేము లాంచ్ చేసాం, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అట్ ది సేమ్ టైం కన్నప్ప టీం వాళ్ళు దాంట్లో మేము వాడిన కొన్ని డైలాగ్స్ కి కొంచెం హర్ట్ అయ్యారని తెలిసిన వెంటనే ఈ వీడియో చేస్తామండి. అవి ఇంటెన్షనల్ గా చేసినవి కాదు, బట్ అది తప్పుగా కన్వే అయింది. సో అందుకే ఇమీడియట్ మేము యాక్షన్ తీసుకుని డిలీట్ చేసేసాం. అవి ఈ సినిమాలో కూడా ఉండవు. హట్ చేద్దాం ఉద్దేశంతో అయితే చేసింది కాదు. అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో ప్రజెంట్ జనరేషన్ లో ఎక్కువ ఫాలో అయ్యే మీమ్స్ కానీ, సినిమా రిఫరెన్స్లు కానీ, బయట ఏది ఎక్కువ జరుగుతుందో అలాంటివి ఎక్కువ యూజ్ చేసాం సినిమాలో. ఆ ప్రాసెస్ లోనే చిరంజీవి గారి డైలాగ్, లేకపోతే బాలయ్య బాబు గారిది, లేకపోతే వెంకటేష్ బాబు గారిది, అరవింద్ గారిది, ప్రొడ్యూసర్లు అందరిది ఒక హెల్దీ, దీంతో వెరీ పాజిటివ్ గా చేసినవేనండి. అలాంటి ఏమన్నా కొంచెం ఇబ్బంది కలిగించినట్టుంటే ఎవరికన్నా వెరీ వెరీ సారీ, మా సింగిల్ టీం మెంబర్ తరఫున వెరీ సారీ చెప్తాం. అవన్నీ కూడా ఇకపై మా టీం నుంచి రాకుండా చూసుకుంటాం. అండ్ ఇదంతా కూడా మేమంతా కూడా ఇండస్ట్రీలో అందరం ఒక ఫ్యామిలీ. సో మేము ఫ్యామిలీ కిందే ఉంటాం కాబట్టి పొరపాటున ఏదైనా ఇలా తప్పుగా అర్థమైనా కూడా వెరీ సారీ, మేమంతా ఒకటే. సో ఒకళ్ళనొకళ్ళను ఇది చేసుకుందాం అనేది అయితే లేదు. సో ఇది చెప్దామని ఇమీడియట్ గా హర్ట్ అయిన వాళ్ళందరికీ వెరీ వెరీ సారీ చెప్దామని వీడియో చేస్తామండి. థ్యాంక్ యూ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. రైట్ శ్రీపాల్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో కొత్త కాంట్రవర్సీ మొదలైంది. సింగిల్ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఒక కాంట్రవర్సీ నడుస్తున్న నేపథ్యంలో బన్నీ వాసు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఏంటి ఈ అంశానికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? సయ్యద్, ఈ సింగిల్ సినిమాకి సంబంధించిన వివాదం అయితే సోషల్ మీడియాలో పెద్ద వైరల్ గా దుమారం చెలరేగిందని చెప్పవచ్చు. అయితే ఈ
సంబంధించిన డైలాగ్స్ మొత్తం మంచు విష్ణు సినిమాకి సంబంధించి కన్నప్ప అనేది ఒక ట్రోలింగ్ అయితే నడిచిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ విడుదలకు ముందే వివాదం అయితే రాజేసింది సింగిల్ ట్రైలర్ అని చెప్పుకోవచ్చు. విడుదలైన గంటల వ్యవధిలోని వివాదం కన్నప్ప సినిమాలోని డైలాగ్స్ ఉన్నాయంటూ కూడా కామెంట్స్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో. అయితే ట్రైలర్ లో శివయ్య అంటూ కూడా శ్రీ విష్ణు డైలాగ్, కన్నప్పలో కూడా ఇదే డైలాగ్ కొట్టిన మంచు విష్ణు తన డైలాగ్ ను వాడడంపై మంచు విష్ణు అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీనిపై స్పందించాడు ఈరోజు శ్రీ విష్ణు కూడా. ఎందుకంటే విష్ణు ఇక్కడ శ్రీ విష్ణు కావచ్చు, ఎందుకంటే చిత్ర యూనిట్ అయితే ట్రైలర్ కాంట్రవర్సీపై అయితే సాది చెప్పాడు ఈరోజు శ్రీ విష్ణు నిన్న ప్రొడ్యూసర్స్ తోని ప్లస్ వాళ్ళతో కూడా. ఎందుకంటే ఎవరిని ఉద్దేశించి చేసినవి కావు, క్లారిటీ ఇచ్చాడు. అగ్ర హీరోల డైలాగులు మాత్రమే మేము వాడుకున్నాము, ట్రోలింగ్ కంటెంట్ మాత్రమే వాడుకున్నాం, కానీ మేము ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని బాధ పెట్టడానికి కూడా మేము ఖచ్చితంగా ఏ డైలాగ్ వాడలేదని చెప్పారు. అయితే అలాంటి ఉన్న సీన్లను డైలాగులు మాత్రం ఖచ్చితంగా వెంటనే తొలగించామని కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఇకపై ఇలాంటివి జరగకుండా మేము చూసుకుంటామని చెప్పి కూడా శ్రీ విష్ణు ప్రామిస్ చేయడం జరిగింది. అయితే వివాదాన్ని నేటిలో కూడా బన్నీ వాసు అయితే నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో, ఎందుకంటే బన్నీ వాసు అయితే ఒక పోస్ట్ అయితే వైరల్ చేశాడు ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసి, ఈ ఒక విషయం మీరే గట్టిగా రియాక్ట్ అవ్వాలని ఉందని, కానీ ఎందుకు ఇప్పుడు గొడవలని కూడా ఉందని, శాంతి 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 అంటూ కూడా బన్నీ వాసు అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది. దానికి కింద కామెంట్స్ కూడా ఫ్యాన్స్ ఇప్పుడు ఎందుకు సినిమాకి ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు వారెందుకు, ఇప్పుడు గొడవ ఎందుకు అన్నట్టుగా ఉద్దేశంతో కూడా పలు కామెంట్లు అయితే చేయడం జరిగింది. అయితే ఇది ఖచ్చితంగా ఇది శ్రీ విష్ణు అయితే ఖచ్చితంగా మన మంచు విష్ణుకి అయితే సారీ చెప్పడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో నేను డైలాగ్స్ వాడలేదు, ఇది ఖచ్చితంగా ఒక అగ్ర హీరోలకు సంబంధించిన డైలాగ్స్ మాత్రమే వాడామని చెప్పారు. ఖచ్చితంగా ఇది ఎంతవరకు దుమారం దిగింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈ ట్విట్టర్ లో దీంతో సమసిపోతుంది అనుకోవచ్చు. సయ్యద్ రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్ ఫర్ ది అప్డేట్. శ్రీ విష్ణు నటించిన సింగిల్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ 2 రోజుల ముందర రిలీజ్ అయింది. అయితే ఇందులో ఎక్కువగా మీమ్ కాంటెంట్ ఉంది. అంటే బాలకృష్ణకి సంబంధించి కావచ్చు, లేదా యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ ఇచ్చిన ఒక సైన్ గురించి, అదేవిధంగా అల్లు అరవింద్ ఒక సినిమాకి సంబంధించిన ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చేసిన ఒక స్టెప్ కి సంబంధించి, అదేవిధంగా దిల్ రాజుకి సంబంధించిన కొన్ని మీమ్ టెంప్లెట్స్, అంటే ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కాంటెంట్ ని శ్రీ విష్ణు నటించిన సింగిల్ సినిమాలో కూడా ఆ సినిమా యూనిట్ అందులో యూజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ సినిమాలో కన్నప్ప సినిమాలో మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాలో శివయ్య అనే ఒక డైలాగ్ అప్పట్లో చాలా వైరల్ గా మారింది. చాలా మంది మంచు విష్ణుకి సంబంధించి దాన్ని ఒక టెంప్లెట్ గా, ఒక మీమ్ టెంప్లెట్ గా వాడుకొని సోషల్ మీడియాలో అప్పట్లో తెగ వైరల్ చేశారు. సో దాన్ని కూడా సింగిల్ సినిమాలో ఆ సినిమా టీం అందులో యూజ్ చేయడం జరిగింది. అయితే వెంటనే స్పందించిన కన్నప్ప మూవీ టీమ్ సింగిల్ సినిమా టీం ని సంప్రదించి మా సినిమాలకి సంబంధించిన డైలాగ్ మీరు ఎలా వాడతారు అని అడగడంతో వెంటనే ఆ సినిమా యూనిట్ శ్రీ విష్ణు, ఎవరైతే లీడ్ యాక్టర్ శ్రీ విష్ణు ఉన్నారో అతను సారీ చెప్తూ, ఈ సినిమాలో మేము ఎక్కువగా వైరల్ కాంటెంట్ కి సంబంధించి, ఈ జనరేషన్ ఉన్న కాంటెంట్ కి సంబంధించి కొంచెం మీమ్ లాంగ్వేజ్ వాడాము, అంతే తప్ప ఎవరిని హర్ట్ చేయాలని మా ఉద్దేశం కాదు, బట్ స్టిల్ మేము చెప్పడంతో హర్ట్ అయ్యారు కాబట్టి సారీ చెప్తున్నాము అని. అదేవిధంగా ఈ సినిమాలో ఆ డైలాగ్ ని తీసేస్తామని కూడా శ్రీ విష్ణు ఒక క్లారిటీ ఇచ్చారు. అండ్ ఇదే విషయం పైన బన్నీ వాసు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ కూడా మనం ప్రజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే ఆ ట్వీట్ లో బన్నీ వాసు ఒక విషయం మీద గట్టిగా రియాక్ట్ అవ్వాలని ఉంది, అలాగే ఎందుకు ఇప్పుడు గొడవలు అని కూడా ఉంది, శాంతి 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 అంటూ ఆయన ఆ ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన ట్వీట్ చేయడంతో ఆ ట్వీట్ కింద చాలా కామెంట్స్ వస్తున్నాయి. నిజంగానే ఇప్పుడు గొడవలు ఎందుకు, సినిమా మీద ఎఫెక్ట్ పడుతుందని కొంతమంది అంటున్నారు. అండ్ చాలా మంది కూడా మంచు విష్ణుని కూడా కింద ట్యాగ్ చేస్తున్నారు. సో ఇలా ఈ కాంట్రవర్సీ మరింత హీట్ ని పెంచేసింది. అయితే ఈ సినిమా రిలీజ్ మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. సో ప్రజెంట్ ఈ కాంట్రవర్సీ అనేది బన్నీ వాసు పెట్టిన ట్వీట్ అనేది కొత్త కాంట్రవర్సీకి తెరలేపింది.